బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు చెప్పుదురు. ఇప్పుడు మనకు కృత త్రేత ద్వాపర కలియుగాలు 4 ఉన్నాయి. ఈ 4 యుగాలు వచ్చి ఒక మహాయుగము అంటాం అందరికి. ఇది 43,20,000 సంవత్సరాలు అవుతాయి. 4 మహాయుగాలు ఒక మహాయుగం గురించి. ఇట్లాంటి ఒక మహాయుగం జరిగిందంటే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. మళ్ళా ఒక యుగం మహాయుగం జరిగిందంటే ఒక రాత్రి అవుతుంది. ఆడికి ఒక్కరోజు అవుతుంది. 2 మహాయుగాలు కలిసి బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది. ఇట్లాంటి రోజులు పోయి నెలలు కావాలా, నెలలు పోయి సంవత్సరాలు కావాలా, సంవత్సరాలు 100 అయినప్పుడు బ్రహ్మగర్భం అయిపోయి ఇంకొక బ్రహ్మ వస్తాడు. ఈసారి వచ్చే బ్రహ్మ ఎవరు అంటే ఆంజనేయుడు. ఆంజనేయుడికి ఆ వరం ఇచ్చినాడు. అంతవరకు చిరంజీవి అయి ఉంటాడు. ఆయన ఇది బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఆయన చిరంజీవి అయి ఉన్నాడు. ఇప్పుడు చరాచర ప్రాణులన్నీను బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభమైన అవి అదే అవ్యక్తమునందు లీనమగును. ఇప్పుడు మనం రాత్రి అంతా పడుకొని నిద్రపోయాను. అప్పుడు ఏ పని చేయలేదు కదా. తెల్లవారితేనే మన పనికి ప్రారంభమవుతాము. అట్లే బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు సృష్టి లేదు. ఈ సమస్త జీవులన్నీ కూడా మూల ప్రకృతిలో మాయలో లీనమైపోతాయి. మూల ప్రకృతిలో అవ్యక్తమనే మూల ప్రకృతిలో వెనక వస్తానే మనం మళ్ళా పనికి పోతా ఉన్నాము. అట్లే ఆయన తెల్లవారితేనే మళ్ళీ సృష్టి చేయడం ప్రారంభం మొదలు పెడతాడు. ఆ అవ్యక్తంలో నుంచి ఈ సృష్టి అంతా మళ్ళా వ్యక్తమవుతుంది అన్నమాట. ఒక పదార్థం కనపడకుండా పోతుంది రాత్రి పూట, పగటి పూట సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. ఇది బ్రహ్మదేవుడు చేసేటటువంటి పని. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాజ్యాగమే వశః పార్త ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున